హాయ్ ఐశ్వర్య గారు. హాయ్. ఆల్రెడీ మనం అటువైపు అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసాం కదా. ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడండి. సో అప్పుడు మీకు కంటిన్యూషన్ అర్థం అవుతుంది. సో ఒక పార్ట్ మాత్రమే మనకి సరిపోయింది అన్నమాట. వీడియో చాలా లెంతీ అయిపోతుందని ఇంకొక పార్ట్ కింద తీస్తున్నాము. సో ఐశ్వర్య గారు, ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ డొక్కులు కదా ఇవి. ఫ్రిడ్జ్ డొక్కులు అండి. నాకు ఈ ఫ్రేమ్ తో కొంచెం అందంగా ఉంటాయని ఫ్రేమ్ తో తెప్పించుకున్నాను. కొంచెం కాస్ట్ పడతాయి. ఓకే. మామూలుగా అయితే 100 రూపీస్ కే దొరుకుతాయి అనమాట. వీటిలో మనం మడులు కట్టించుకున్నంత అంటే నాకు పిల్లలు పెళ్లిళ్ళు అయ్యి అయితే పైన అవసరం కదా, అందుకని మార్చుకోవడానికి అవకాశం ఉండాలని ఇవి తెప్పించుకున్నాను. బరువుగా ఉంటాయి బాగా ఇవి. చాలా లైట్ వెయిట్ అండి. ఓకే. ఇందులోనే జినియాలు, పడే మొలిచిన జినియాలు, క్యాప్సికమ్ మొక్కలు. ఓకే. ఇందులోనే బీరనార్లు వేసుకున్నాను. సార్ అప్పుడే అప్పుడే దేశీ విత్తనం మంచిదైతే చాలా బాగా వస్తాయండి కాయలు. ఓకే. ఆకు కూడా ఎంత హెల్తీగా ఉన్నాయి. టమాటా నారు పడి మొలిచింది. ఇందులో చాలా రకాలు వేసుకోవచ్చండి. అంటే ఉన్న తక్కువ ప్లేస్ లో మడిలోనే ఎక్కువ రకాలు వేసుకోవచ్చు. అండ్ మరి దేశీ విత్తనం పెంచుకోవడం వల్ల ఇదే ఉపయోగం అండి. అవును. జీవామృతం వేసామంటే ఒక 20 రోజుల్లో మనకి క్రాప్ స్టార్ట్ అయిపోతుంది. ఉల్లిగడ్డలు ఇవి. ఇదొక స్టోరీ ఉంది ఉల్లిగడ్డలకి. మనం ఉల్లినారులు మామూలుగా తెచ్చుకుంటాం బయట. నాకు వెళ్ళడానికి తేవడానికి సమయం లేదు కాబట్టి మార్కెట్ లో కుళ్ళిపోయిన ఉల్లిపాయలు ఉంటాయి కదా, చిన్న మొలిచిపోయిన, అవి తీసుకొచ్చి వేస్తా ఉంటాను. ఓకే. ఇవి సీజన్ కాబట్టి మనకి. ఇప్పుడు ఏం యూస్ చేస్తారు? కాడలు వచ్చేస్తే కాడలు యూస్ చేసి కింద ఉల్లిపాయలు పెరుగుతూ ఉంటాయి. పక్క నుండి పాయలు వస్తాయి, మళ్ళీ పాయలు వస్తాయి. ఓకే. ఇది వంగనారు అందరికి ఇవ్వడానికి మొన్న పంచుతా ఉంటా అక్కడక్కడ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు. మేము 1-2 మొక్కలు నేను. ఇవేంటివి? ఇది క్యాబేజ్, కాలీఫ్లవర్ మొక్కలు ఇందులో కూడా వేస్తున్నాను. కానీ ఇప్పుడు రావు, ఉన్న మిగిలిపోయిన ఎందుకు ఉండిపోవడం వచ్చేస్తాయి అనుకుంటా. నాకు తెలుసు ఆల్రెడీ రావచ్చు, చిన్న వస్తాయి, సైజ్ తగ్గిపోతాయి. ఇది చెట్టు చిక్కుడు. ఎంత బాగా వస్తాయంటే 1000 పైనే మొక్కలు మేము పంచిపెట్టాం. పంచారా? చిన్న చిన్న సాప్లింగ్స్ వేసేసి ఇదిగోండి ఇలా ఉండిపోతాయి, పడిపోయి వచ్చేస్తా ఉంటాయి. ఎవరు కావాలంటే వాళ్ళు ఎంత బాగా వస్తాయో. ఇవి సీజనల్ కదా ఇప్పుడు. అంటే ఇందులో 365 days వెరైటీ ఒకటి ఉంది, ఇయర్ అంతా వస్తాయి. ఇదంతా టమాటా నార్లు తెప్పించుకున్నాం, కొన్ని వాటికి అవే మొలిచి వచ్చి. నేను లాస్ట్ టైం వచ్చరికి ఇదంతా సెటప్ అంతా లేదు కదండి, అంటే ఈ పందిరి కట్టింది మళ్ళీ పెట్టించుకున్నాం. బీరపాదులు అవి బాగా ఎక్కువ వేస్తే అసలు మొన్న నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు పన్ను వాళ్ళు నీళ్ళు అయ్యాక మొత్తం పాదులు ఎండిపోయాయి. అయ్యో. మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్తగా వేసాం అన్నమాట. ఈ పైన ఇలా కట్టుకోవడం వల్ల మనకి స్పేస్ కలిసి వస్తుంది. ఈ సైడ్ కూడా మనం ఆ పక్క నుంచి అలా కిందకి పెట్టుకోవచ్చు, వర్టికల్ గార్డెన్ చేసుకోవచ్చు. పాదులకి మనకు అడ్డు లేకుండా ఇట్లా వైర్లు టమాటాలు కూడా బాగా కట్టుకున్నారు. ఇదంతా టమాటాల్లో వెరైటీ. అన్ని ఒకటేనా రకం? ఇవి 4-5 రకాలు ఉన్నాయి. ఇవి సాప్లింగ్స్ తెప్పించుకున్నాం. ఇదిగో చిన్న ప్రయోగం చేశాను నేను. ఓన్లీ కంపోస్ట్ నెక్స్ట్ కోకోపిట్ వేసి మట్టి లేకుండా చూద్దామని ప్రయత్నం చేశాను, కానీ ఇలా వచ్చేస్తుంది. అందుకని మళ్ళీ దానికి ఎరువులు అవి కొంచెం గట్టిగా ఇచ్చాం. ఇప్పుడు మళ్ళీ సెట్ అయ్యి ఇట్లా బాగా వచ్చింది. ఓకే. డెఫిషియన్సీ అంటారు, ఏదో కాపర్ డెఫిషియన్సీ సంథింగ్ అంటారు, కాల్షియం డెఫిషియన్సీ. మళ్ళీ బోన్ మీల్ ఇవన్నీ వేసాం అన్నమాట. ఓకే. జీవామృతం అండి. జీవామృతం ఒకటి చాలు మనకి. నేచురల్ ఫార్మింగ్ లో జీవామృతం, పంచగవ్య వేస్తే ఇంకేది చేసుకుంటూ ఉంటారా? జీవామృతం తెప్పించుకుంటాం. మేము చేసుకోలేని పరిస్థితి కదా, ఒక ఎక్కువ మందికి మరి ఇంట్లో మనకి వాసన అది వచ్చేస్తే వీళ్ళందరికి ఇబ్బంది అవుతుంది కదా. కానీ గోశాల వాళ్ళు మనకి చేసేసి తెస్తా ఉంటారు. నెలలో 2 సార్లు తెస్తారు, 15 రోజులకు ఒకసారి. ఖర్చు లేని పని 20 రూపాయలు 1 లీటర్ బాటిల్. నా మొక్కలకి 5 లీటర్లు అయితే సరిపోతుంది. నెలలో నా మొక్కలకి ఖర్చు 5 లీటర్లు జీవామృతం అండి మొక్కల ఖర్చు. కంపోస్ట్ కూడా కొనం. అప్పుడప్పుడు వెర్మి కంపోస్ట్ కొనేవాళ్ళు. కంపోస్ట్ కూడా మేము ఇంట్లోనే చేసుకుంటాం. అందరికి మనకి డాక్టర్ గారి ద్వారా అందరికి పరిచయం అయింది కంపోస్టింగ్ కదా. అవును. ఇందులో వంగనార్లు ఇవన్నీ ఉండేవి. ఇక్కడ కూడా ఫిషెస్ వేశారు కదా. ఫిష్ నాచు పట్టేసింది, తీద్దామంటే లేదు, ఇంక ఈ టైంలో తీసినా వస్తూనే ఉంటది నాచుది. ఇది గన్నేరులు, ఇవన్నీ పువ్వుల మొక్కలు. ఈ పక్కన అయిపోయినాయి కదా, ఐడియా అయిపోయినాయి కదా. అయిపోయినాయండి. ఇవ్వండి పువ్వులు. మళ్ళీ తీసి మళ్ళీ మనం వెయ్యక్కర్లేదు, అవే వచ్చేస్తాయి, పడిపోతాయి. ఇది వంగలో వెరైటీస్ అండి. ఓకే. అది ఇంకా అయిపోయింది సీజన్, మళ్ళీ వేసుకున్నాం, విత్తనాలు వేసుకున్నాం. బీరా ఇవి ఆనప. ఓకే. ఇది మడిలో వేసినవి ఎంత బాగా వస్తున్నాయంటే ఒక్క మడిలో 2 మొక్కలు వేసుకుంటే చాలండి. ఒక 10 మందికి సరిపడా ఫ్యామిలీకి. ఇది ఎలా ఫిల్ చేస్తున్నారు? ఇంతోటి బాగా లోతుగా ఉంది కదా. అడుగున ఆకులు, ఎండాకులు, మా కొబ్బరి చెట్టు పడిపోయిన అన్ని వేసేస్తుంది. వేసి పైన మనం లైట్ వెయిట్ ఉంటుంది. మళ్ళీ అయిపోయిన తర్వాత కొంచెం సగం మట్టి తీసేసి మళ్ళీ మనం శాండ్విచ్ మెథడ్ లో మళ్ళీ మనం వేసుకుంటాం. ప్రవీణ్, ఇది ఒక మొక్క చూడండి, ఆకు చూడండి ఎంత బాగుందో. ఏంటో చెప్పుకోండి. ఇది అసలు పత్తి మందారం కాదు, మందారంలోనే ఇది ఒక వెరైటీ అనమాట.
ఓకే. దుర్గారావు గారిని తెప్పించాం. మాకే అందాలని వైజాగ్ లో మొత్తం ఉన్న మొక్కలని మేము కొనేసుకుని పనిచేసుకున్నాం. మా ఫ్రెండ్స్ అందరం పనిచేసుకున్నాం. రెగ్యులర్ గా ఉండే మందారం అని స్పెషల్ ఉంటుంది. స్పెషల్ ఎల్లో కలర్ ఎంత బాగుంటుంది అంటే ఆఫ్టర్నూన్ విడుస్తుంది అన్నమాట. ఓకే. మధ్యాహ్నం నుంచి విడుస్తుంది. బాగుంటుంది. ఓకే. ఇది గజనిమ్మ అండి. గజనిమ్మలో కొంచెం పెద్ద వెరైటీ. కొంచెం స్టార్ట్ అయిన కాయలు చాలా 5 ఏళ్ల నుంచి వస్తుందండి. ఇది ఇప్పుడు పూత స్టార్ట్ అయింది. ఇప్పుడు సీజన్. ఇది గ్రూప్ ఆర్డర్ కాదా? గ్రూప్ ఆర్డర్ కాదు. ఇది వరకు నాకు తెలియనప్పుడు తెచ్చుకుంది. ఇవన్నీ గ్రూప్ ఆర్డర్. పిటూనియాల్లో ముద్ద వెరైటీలు. రీసెంట్ గా 5-6 ప్లేసుల్లో మాకు ప్రోగ్రామ్ చేసినప్పుడు అన్ని ఖరీదైన పంచలేం కదా, మనకు తక్కువకి వస్తాయి. సాప్లింగ్స్ లాగా తీసుకొచ్చి పంచితే వాళ్ళు కూడా పువ్వుల మొక్కలు ఇచ్చారని ఆనందపడతారు. ఇదంతా దొండలో వెరైటీలు. గుజరాత్ దొండ, నెక్స్ట్ నాటు దొండ, రాజమండ్రి దొండ, ఇట్లా 3-4 వెరైటీలు. ఇక్కడ కూడా ఫ్రిడ్జ్ లోపల పెట్టాం. ఇదంతా మొన్న పాడైపోతే ప్రూనింగ్ చేసేసాము. ఆకులు వేసి ఏడు పెట్టేస్తే ప్రూనింగ్ చేసి. ఇది దాలియాల్లో ముద్ద వెరైటీ. అయిపోయిందా? వస్తాయా? వస్తున్నాయి. ఇవి సాప్లింగ్స్ వేసుకున్నారా? సాప్లింగ్స్ ఇదిగోండి ఇట్లా మొగలు. మంచి కలర్ అసలు ఎంత బాగా వస్తాయి పువ్వులు. ఓకే. వింటర్ కదా ఇవి కూడా. చిన్న చిన్నవి తీసుకొచ్చాము. ఎంత బంతి కొమ్మలతో వచ్చిందండి బంతి. ఓకే. ప్రతి దాంట్లో బంతి ఉంటుంది. ఇది చెట్టు బండ. ఇదా? అయిపోయింది, తీసేసాము. మళ్ళీ విత్తనాలు వేసాము. ఓకే. అటుపక్క డ్రాగన్ ఫ్రూట్ అండి. ఏ కలర్స్ అండి? వైట్, ఇది ఒక రెడ్. ఫ్రంట్ చూసారు కదా, అదేమో మనకి ఎల్లో వస్తుంది. 3 కలర్స్. అటు ఎడినియమ్స్ ఉన్నాయి మొత్తం. కార్నర్ మొత్తం ఎడినియమ్స్. డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. కలర్స్ ఎంత బాగున్నాయి. ఎడినియమ్స్ రేక వెరైటీలు ఉంటాయి, ముద్ద వెరైటీలు. అది పడిపోకుండా అటు ఇటు కూడా వైర్లు కట్టుకున్నారు. ఇట్లా 2 వైపులా వైర్ కట్టుకున్నా మనకు వర్షాలు వచ్చినా గాలి వానలు వచ్చినా మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా కూడా సేఫ్టీ. అంటే పిల్లలు అది పక్కన ఆడుకుంటా ఉంటారు, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా. ఇక్కడ ఎందుకు పెట్టామంటే నీళ్లు పెద్దగా ఎక్కువ అవసరం ఉండదు కదండి. నీరు వేసినప్పుడు పక్కన వాళ్ళ మీద తొలడం అట్లా కూడా ఇబ్బంది ఉండదు. ఎప్పుడైనా వేస్తే మనం ఉల్లిపాయ నీళ్ళు వేస్తుంటాం, ఫెర్టిలైజర్ కాదని. గ్రీన్ చామంతిలో బటన్ చామంతి అన్నమాట. ఇందులో 5-6 వెరైటీస్ గుర్తుండే ఉంటది. ఒక 5-6 ఏళ్ల క్రితం మా అమ్మ పేరు చెప్పి తెప్పించాం కదా, అప్పుడు కొత్త గ్రీన్ చామంతి అంటే ఎంతో స్పెషల్ గా అనిపించేది. ఇప్పుడు ఇంకా అందరికి కామన్ అయిపోతున్నారు అందరూ కూడా. మనం తెప్పించుకున్న 20-30 రకాల్లో ఇది ఒకటి వచ్చేస్తుంది కంపల్సరీ. ఇది ఒకటి ఎంత 20-30 రకాలు 130 రూపాయలు తెప్పించాము. 120 రూపాయలు. ఓకే. మొత్తం ఒక్కొక్కటే ఇప్పుడు 200-300 కొనుక్కోవాలి అని మనం ఇంత పెంచుకున్నది. ఆ హ్యాపీనెస్ వేరండి. మామూలుగా తెప్పించడం మీరు శ్రావణ మాసంలో అలా తెప్పించేస్తారు కదా, ఆగస్టు సెప్టెంబర్ లో తెప్పిస్తాము. అయితే ఇవి అయిపోయాక మళ్ళీ మనం కొమ్మలు కొంచెం ఎండాకాలంలో నీడలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలా కింద అలా పెట్టేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం అవసరం ఉంది. అలా చాలా మందికి ఇచ్చాము. ఓకే. ఇందులోనేమో బత్తాయి వేసాము. అదా? అది కాయలు వచ్చినాయి. వస్తాయండి, కాయలు పూత వస్తుంది. అందులో ఫ్యాషన్ ఫ్రూట్. అది ఓకే. ఏ కలర్ అది? ఫ్యాషన్ ఫ్రూట్ రెడ్ కలర్. అది ఓకే. చెప్పాను కదా జీవామృతంలో ప్రాబ్లం వచ్చింది, పాడైతే కట్ చేసేసారు, పాతంతా కట్ చేస్తారు. ఓకే. ఇది సపోటా అండి. సపోటా చూసాము. ఇది కొంచెం పాత బాగా, చాలా పెద్దది. 6-7 ఏళ్ళు అవుతుంది. ప్రూనింగ్ చేసేస్తా ఉంటాం అన్నమాట. కాయలు వస్తా ఉంటాయి. కాయలు వస్తాయి. ఎందుకో ఒకసారిగో ఇలా పిందులు రాలిపోతా ఉంటుంది. ఇవన్నీ టమాటాలు. ఇది ఒక వెరైటీ. నేను ఇంకా నాటు టమాటాలు విత్తనాలు వేసాను, వస్తున్నాయండి. ఇట్లా గుత్తులుగా వస్తాయి. ఓకే. తీగలా కట్టేసుకున్నారు అన్ని కూడా. కొన్ని తీగ టమాటాలు ఉన్నాయి. గార్డెన్ అంతా చాలా ఉన్నాయి కదా టమాటాలు ఎక్కువ మొత్తం అంతా. చాలా గార్డెన్ అంతా టమాటాలు చాలా కొనుక్కోక్కర్లేదు. ఇక్కడ చెరీ టమాటాలు ఉన్నాయి. ఇక్కడ వెనకవా నాకు రమ్మగారు చిన్న ఇచ్చారా? ఆ కొమ్మ కూడా కాదు, ఆ పక్క నుంచి వచ్చే సక్కర్స్ తీసి నాకు ఇచ్చారు. చూడండి అంత బాగా వస్తున్నాయి. ఇవన్నీ అలా మేము కొమ్మలతో సక్కర్స్ అన్ని పాతేసాము, వస్తున్నాయండి బాగా. ఓకే. అందులో ఎల్లో ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది. నాకు ఇచ్చారు మొన్న సక్కర్స్ ఇస్తే. సక్కర్స్ నుంచి వస్తుంది. ఇది గుత్తిపూల్లో మనకి సాధారణంగా కలర్ రెడ్ వైట్ ఇట్లా. ఇది ఎల్లోలో కొంచెం డిఫరెంట్ షేడ్. ఓకే. ఎగ్జోరా కదా? వెరిగేటెడ్. అది ఏం కాయలు అంటారు వీటిని? బాపట్ల వంకాయలు. వంకాయ అండి. ఇది కూడా అంతేనా? 2 years అయిపోయిందా? లేదు, 1.5 year అవుతుంది. చీడ పట్టేస్తా ఉంటే మనం చూసుకుంటా ఉంటే ఇబ్బంది ఉండదు అసలు. నేచురల్ ఫార్మింగ్ లో ఇదేనండి. మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటే వారానికి ఒకసారి నీమాయిల్ అది స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఏది లేకపోయినా జీవామృతం ఒకటి చాలండి. మనకు ఇప్పుడు రైతులు కూడా పరిచయం అయ్యారు చాలా మంది.
వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆవు పంచకం ఇవన్నీ ఇస్తున్నారు. ఎక్కువగా చూపిస్తాను చూడండి. తెచ్చుకుని ఇట్లా ఇది రైతుల దగ్గర నుంచి మేము తీసుకొచ్చింది, గోశాల వారు పంపిస్తుంటారు. 6 నెలల క్రితంది. ఇది స్ప్రే చేస్తే అసలు మనకి చీడపేడలు పట్టకుండా ఉంటాయి అన్నమాట. డైల్యూట్ చేసి పడతా ఉంటాం. చాలా డైల్యూషన్ ఉండాలి కదా. బీరపాదికి కన్నాలు పెట్టేస్తా ఉంటాయి. ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనకి అది నేచురల్ ఫార్మింగ్ లో ఉన్న స్పెషాలిటీ అదే. మనం ఒక్కసారి చవి చూసామంటే మళ్ళీ మళ్ళీ స్టార్టింగ్ లో ఇబ్బందులు వస్తాయి, రకరకాల ఇబ్బందులు వస్తాయి. కానీ మెల్లిమెల్లిగా అలవాటు అయితే ఇంకా అసలు మట్టి కూడా మనకి తయారైపోతుంది, మనకు అనుకూలంగా తయారైపోతుంది. ఇంకేది పెట్టినా కూడా చక్కగా వచ్చేస్తాం. చక్కగా సాయిల్ మిక్స్ లు ఇవన్నీ కూడా తెప్పించేవాళ్ళం కదా. ఇప్పుడు అవసరం ఉండట్లా, మనమే చక్కగా అన్ని చేసేసుకోవచ్చు కూడా మనకు కావాల్సి. మీరు ఎవరైనా చెయ్యాలని ముందుకు వచ్చి చేయడానికి ముందుకు వస్తే చాలు, మేమంతా మీకు సపోర్ట్ ఉంటాము. మీ గార్డెనింగ్ పెంచుకోవడం తక్కువ ఖర్చుతో, నాది ఎంత పెద్ద గార్డెన్, నెలకి ఎంత అవ్వచ్చు అంటారు? అంత అవ్వదండి. జీవామృతాన్ని నెలకు 5 లీటర్లు, ఇది ఒక బాటిల్ తెచ్చుకుంటే 30 రూపీస్ అన్నమాట బాటిల్. నెలంతా నాకు ఇదే మెయింటెనెన్స్. జీవామృతం 20 రూపాయలు ఎంత చెప్పారు? సంవత్సరానికి ఒకసారి మట్టి తిరిగేస్తా ఉంటాము. దేశీ ఆవు పేడ ఎక్కువ వాడతాం కదండి. సంవత్సరానికి ఒకసారి తిరిగేసినప్పుడు వేస్తుంటాం. ఎక్స్ట్రా మట్టి వస్తుంది కదా మనం తిరిగేసి వేసిన మట్టి, అది మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరికైనా ఇవ్వచ్చు కదా. వచ్చి పట్టుకెళ్తా ఉంటారు బస్తాలతో. సో ఆ విధంగా మీకు కాస్ట్ బాగా కంట్రోల్ అవుతుంది. పెద్ద పెద్ద గార్డెన్లు హౌస్ వైఫ్ మెయింటైన్ చేయడం కష్టం కదా. మనం ఇలా చేస్తే ఇంకా తక్కువ ఖర్చు అవుతుంది. నేను వేయకుండా ఒక్క కాయ ఇట్లా వేసేసానండి. బెండకాయ ఎర్ర బెండ కాయలా అనుకోకుండా పడిపోయా, వాటికి అవే వచ్చేసినాయి. అందుకే మనం దేశీ విత్తనాలు ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోకూడదు. మన ప్రాచీన కాలం నుంచి మనం ఏదైతే చేస్తామో అది చేస్తే ఫార్మింగ్ లో మనకి కూడా మంచిదే కదా. హైబ్రిడ్ విత్తనాలు వస్తున్నాయి, మళ్ళీ ఒకసారి వేస్తే రావట్లేదు. కాయలు వచ్చేస్తాయి గుత్తులుగా, కానీ ఆ విత్తనం మనకి పోతుంది కదా. కొన్ని నేను ఇలా విత్తనాలు నేను వేసుకున్నవి, దోస ఇలాంటివన్నీ వేయకుండా వచ్చినాయి. మళ్ళీ గ్రౌండ్ ఆర్కిడ్స్ కదా. గ్రౌండ్ ఆర్కిడ్స్ కూడా చాలా బాగున్నాయి. నేను కేరళ నుంచి ఎక్కువ మొక్కలు ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళ గిఫ్ట్ గా చిన్న మొక్క ఇచ్చారు. ఎంత మంది దగ్గర ఉంటుందో అండి గ్రూప్ లో, వాళ్ళ దగ్గర చాలా మంది ఇచ్చేసి ఇస్తున్నారా? పక్క నుంచి ఇవ్వండి ఇట్లా పిలకలు వచ్చేస్తుంటాయి. కట్ చేసి తీసుకుని మనం చాలా మందికి లాగేమంటే వచ్చేస్తాయి. ఫ్రిడ్జ్ టొక్కులో నేను పాత ఫ్రిడ్జ్, ఇది 100 రూపాయలకే వచ్చింది మనకి. ఇది కూడా ట్రాన్స్పోర్ట్ కలిసి 100 రూపాయలు పడింది మన వరకు రావడానికి. ఇది మనకి చాలా వరకు ఫ్రీగానే దొరుకుతుంది, అంటే ఖర్చు లేకుండా చేసుకునే విధానం ఇది. దీంట్లో పపియా మొక్క వేసాను, 6 నెలలు అయింది. 6 నెలలకి అంత క్రాప్ వచ్చింది. ఇప్పుడు మనం కోసుకొని తిన్నాం కూడా కదా. ఇందులో మొలగ వేసాను, బీన్స్ ఒకటి వేసాను దాంట్లోనే ఆ పక్కన విత్తనాలు కూడా పెట్టాను. చిక్కుడు ఇది కంట్రీ చిక్కుడు కదా. చాలా కాయలు తిన్నాము. ఇవన్నీ కూడా నేను సీడ్స్ కోసం వదిలేసినాయి. అన్ని డిఫరెంట్ రకాల చిక్కుళ్ళు చాలా వెరైటీస్ పెట్టాం. 36 వెరైటీస్ నాకు విజయారెడ్డి గారు అని చెప్పి ఫ్రెండ్ ఒక ఆవిడ పంపించారు. విజయారెడ్డి అని తిరుపతి తను పంపించారు అన్నమాట. అవన్నీ ఆవిడకి నేను ప్రామిస్ చేశాను, నేను మళ్ళీ ఇక్కడ మీ దగ్గర కొనకుండా నేను రైతులకు ఇచ్చి ప్రాపగేట్ చేపిస్తాను. ఇచ్చాను, వాళ్ళు మళ్ళీ ఈ సంవత్సరం రిటర్న్ ఇస్తారు. ఇది 5 years చిక్కుడు. కనుక చిక్కుడు లాగే ఉంటుంది కానీ కొంచెం 5 ఏళ్ళు వస్తూనే ఉంటుంది. కొంచెం వాడినట్టు అయ్యి ఎండిపోయినట్టు అయితే ప్రూనింగ్ చేస్తే మళ్ళీ మొక్క అట్లా ఉంటుంది. సంవత్సరం అంతా వస్తూనే ఉంటాయి. ఇది గుత్తి చిక్కుడు అండి. 365 days చిక్కుడు, గుత్తి చిక్కుడు అంటారు. గింజ కొంచెం తక్కువ ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది, వెడల్పు చిక్కుడు అని కూడా అంటారు. ఇది కూడా సంవత్సరం అంతా వచ్చే రకం. మల్బరీలో ఇది ఒక వెరైటీ అండి. అది టెక్సాస్ సాగా. ఈ పక్కన నిమ్మ ఇప్పుడు పూత వచ్చింది కదా, పూత మీద ఉంది. నిమ్మలో ఇది ఒక వెరైటీ. అది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చింది అనమాట. ఏంటది పేరు గుర్తులేదు కానీ మంచి స్మెల్ వస్తుంది. అది పువ్వులు సమ్మర్ లో వస్తాయి బాగా. ఇది మా అమ్మమ్మ గారి నుంచి నాకు వారసత్వంగా వచ్చిన మొక్క అని చెప్పచ్చు. మల్లె మొక్క అందరూ, అంటే మా అమ్మగారు అమ్మమ్మలు వీళ్ళందరి దగ్గర నుంచి కొమ్మలతో ప్రాపగేట్ చేసి నా వరకు వచ్చింది. ఇది బొండుమల్లి అంటారు కదా, బొండుమల్లిలో ఇదే వెరైటీ. ఇది చూసారా, వీటిలోనే పక్కన ఇది వేసుకున్నాను. నల్లేరులో రౌండ్ వెరైటీ. సాధారణంగా రౌండ్ వెరైటీ దొరకదు, ఇదొక వెరైటీ అనమాట. ఇంట్లో వేసాను. ఇదిగోండి, ఇది ఈ రోజుల్లో మనకు తెలియని గార్డెనర్స్ గారికి తెలియని మొక్క అయితే కాదు కదా. ఇది అడవి మామిడి ఎక్కువగా వాడుతున్నాం కదా, గుత్తులుగా వస్తుంది. ఇది కూడా గ్రూప్ ఆర్డర్ తో తెప్పించింది. ఇది మామూలుగా తినేస్తా ఉంటారా లేకపోతే పచ్చడి ఇలా కోసుకుని తినేయచ్చు. చూడండి, ఒకటి తింటూనే ఉన్నాను ప్రతి గార్డెన్ కి వెళ్ళడం. ఎంత బాగుంటాయంటే మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంటే మనకు తెలియదు వీటి సంగతి.
పాత రోజుల నుంచి థ్యాంక్ ఉన్నవండి యూ సో మొక్కలు. మచ్. రెగ్యులర్ గా కోసుకు తింటూ ఉంటాను అది ఓహో మీకు చూపించడం కోసం కొన్ని చూసాను. బయట కొంటే 600 700 అట్లా కొనేవాళ్ళు అండి. 200 కావాలి, 250కి వచ్చి గ్రూప్ ఆర్డర్ లో. గ్రూప్ ఆర్డర్ అంటే ఎక్కువ మంది కలిపి కొనుక్కుంటాం కాబట్టి మనం తక్కువగా వస్తుంది. ఓకే ఇది ద్రాక్షలో వెరైటీ. అనకాపల్లి నుంచి నాకు ఫ్రెండ్ ఒక ఆవిడ చిన్న కొమ్మ ఇచ్చారు. కొమ్మతో పెంచారు ఇప్పుడు అది. ఈ మొక్క మీకు గుర్తుందా? ఇదేంటో ఇది చక్కగా గుర్తుంది. లాస్ట్ ఇయర్ నర్సరీ నుంచి వస్తూ మా ఇంటికి వచ్చి ఇచ్చారు కదా పువ్వుల మొక్క. ఇది అవునండి. ఇది అప్పటి నుంచి నీడలో వస్తేనే ఉంటుందండి. హ్యాపీ థింగ్ ఏంటంటే ఇది ఇంకోళ్ళకి పంచలేదు మీ పట్టుకెళ్ళి. పంచడానికి దానికి పట్టేసింది, తీయడాలు కావట్లేదు, అది మంచి పని పట్టి. చేశారు. ఇది గుడ్డి సంపంగా గ్రూప్ ఆర్డర్ తో తెప్పించుకున్నాం. ఇది కూడా 100 రూపీస్ కూడా పడలేదు, 90 రూపీస్ 100 పడింది. పువ్వులు ఉంటే చూసేవాడి బాగుంది. మొక్కలు వస్తాయండి. ఎవరింటి దగ్గర చూసాను ఎక్కడో వీడియోస్ లో. ఇవన్నీ చామంతులు కొమ్మలతో వేసినవి అన్నమాట. ఓకే. నాకు రాజుగారు అని చెప్పి ఆయన నాటు చామంతులు కొమ్మలు ఇచ్చారు. ఎంత బాగున్నాయి చూడండి. అసలు అక్కడ వేసిన అవన్నీ కూడా నాటు చామంతులే. గ్రూప్ ఆర్డర్ తో పెట్టినవన్నీ పనిచేసాను అందరికి. అవి మట్టుకు ఉన్నాయి. అవన్నీ నాటు పాత వెరైటీలు కదా. అవును, మళ్ళీ మళ్ళీ మనం కొమ్మలు పెడితే వచ్చేస్తాయి. ఇది గుంటకలగరాకు. ఇది యాక్చువల్ గా ఏంటంటే దీని వలన జుట్టు బాగా పెరుగుద్ది. నేను బాగా వాడాను దీన్ని మొన్న వింటర్ లో, అంటే రైనీ సీజన్ లో గుండు గీయించుకున్నాను తిరుపతి వెళ్ళి. రైనీ సీజన్ లో గుండు గీయించుకున్నాను తిరుపతి వెళ్ళి. వచ్చిందంటే నాకు ఈ ఏరియాలో కొంచెం బాగా మ్యాప్ లా ఉండేది, అంటే బాగా చలసపడిపోయింది. ఇదిను నెక్స్ట్ ఇంకొకటి ఏంటి మొక్కది కేశవర్ధిని. అది ఆ ఆకులు నూరి ఒక రోజు వాడేవాడిని. ఈ ఆకులు నూరి ఒక రోజు అలా అనమాట. అలా ఒక 1 month 1.5 months వాడాను. నాకు ఐ గాట్ ది రిజల్ట్. చాలా బాగా పనిచేసింది. 1 month 1.5 months మాక్సిమం వాడాను. తర్వాత కొంచెం విసిపొచ్చింది, ఆపేసాను. అంటే బాగా వచ్చింది కదా, బాగా వచ్చింది, రీగ్రోత్ బాగా వచ్చింది. చాలా బాగుంది. మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ ప్రతి ఇంట్లో ఉండాలి. పచ్చళ్ళకి, రోటి పచ్చళ్ళకి వాడుకోవచ్చు. స్కిన్ కి చాలా మంచిది. ఓకే. అండి బ్రెజిలియన్ కరివేపాకు. ఇది కూడా గ్రూప్ ఆర్డర్ తో తెప్పించుకున్నదే. ఇది ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, పిల్లలు మనం కరివేపాకు పెడితే తినరు, తీసిలా పక్కన పెట్టేస్తుంటారు. సో అలాంటి అవసరం లేకుండా చిన్నగా ఉంటాయి కాబట్టి తినేయగలరు వాళ్ళు. మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. చాలా మంది చూపించేస్తున్నారు ఇప్పుడు, ఆల్రెడీ పెంచేస్తున్నారు కానీ ఆ స్మెల్ అలా వచ్చేస్తుంది. అవును, బాగుంటుంది. కాకపోతే ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా స్లోగా గ్రో అవుతుంది. చాలా తక్కువ వస్తుంది. మన నేల మీద వేస్తే బాగా వస్తుంది ఏమో, ఎక్స్పెరిమెంట్ చేయాలి మరి. కానీ కుండీల్లో మాత్రం చాలా స్లో గ్రోత్. ఇది నేను ఒక ఫ్రెండ్ కి, శాంతి గారు అని 8 years ఆవిడ మనకు సర్వీస్ చేస్తుంటారు వేపకొండ దగ్గర. మొన్న అడిగారు నాకు, అది నాకు ఏమంటారు, ఇది మణిముల్లా అని చెప్పి ఓన్లీ వింటర్ లో వస్తుంది ఫ్లవర్స్. నాకు కావాలి సంపాదించి కొమ్మ ఉంటే కొమ్మ పెట్టించాను. ఆవిడకి ఎలా అయినా సరే అందించాలి. ఆ ఏజ్ లో ఆవిడ ఎంత చక్కగా చేస్తున్నారు, మొక్కలు పెంచుతారు, సర్వీస్ చేస్తారు, ఇంట్లో ఉండి. బయటకు తిరగడం రాదు. కానీ ఈ మొక్క ఏంటో చెప్పుకొని చూద్దాం ఒకసారి. నేను చూసాను ఇది ఆల్రెడీ. చూసారు కదా, అను గారు మొన్న మనం వాళ్ళకి సిక్కోలు మహోత్సవానికి వెళ్ళినప్పుడు ఇచ్చారు. కనకాంబరంలో పెట్టింది తీసి ఇచ్చారు నాకు. ఇంకా ఆవిడ జాగ్రత్త రోజుకి ఒకసారి గుర్తు చేస్తా ఉంటారు అనమాట, ఎవరికి ఇవ్వద్దు అని. అందుకని ఇలా ఆ మొక్కలు ఈ మొక్కలో పెట్టుకుని దాన్ని దాచుకుంటా ఉంటారు. మొక్కల కోసం పెట్టుకున్నవి దాల్నాయుడు మాస్టర్ పంపిస్తా ఉంటారు. బయట ప్రోగ్రాంలు అవి చేస్తుంటాం కదా, చేసినప్పుడు ఇవి పట్టుకెళ్తా ఉంటాం అనమాట. ఎంత పడుతుంది అండి అసలు? యాక్చువల్గా తక్కువ అండి, ఇది 120 రూపీస్, 200. బయట మార్కెట్ లో 500 అట్లా ఉంటుందేమో. మరి ఒక నెల రోజుల వరకు తింటే 2-3 months ఉంటాయి. ఆల్మోస్ట్ అయిపోవచ్చు. మళ్ళీ కొత్త మార్చులు కొద్ది పక్కన ఉన్నాయి కదా. ఓకే. ఇది ఇక్కడ యాడ్ చేశారు, ఇక్కడ ఉన్నాయి, పైన కూడా ఉన్నాయి కదా. పిచ్చుకలు వస్తూ ఉంటాయి, కొద్ది కొద్ది బాగా వస్తుంటాయి. ఇవన్నీ క్రాటన్ మొక్కలు. ఇది మనకి ఇవన్నీ ఓకే. బాన్సైలో వెరైటీస్ ఇవన్నీ. ఓకే. ఎడినిమ్స్ కూడా నాకు 10 years 20 years ప్లాంట్స్ ఇట్లా బాన్సై లాగా పెట్టేసుకోవచ్చు. ఇది కూడా బాన్సై లాగా అయిపోయింది. ఇది పింక్ మందారం చెప్పాను కదా. ఇది మిరప మందారంలో పింకా? ఎలిజబెత్ గారి దగ్గర తెప్పించుకున్నాను. ఓ, హైదరాబాద్ నుంచి ఆవిడ పంపిస్తా ఉంటారు, పార్సల్ వేసిస్తారు. ఇది ఒక రేర్ వెరైటీ మనకి. అంటే చాలా వెరైటీస్ మనకి నర్సరీస్ లో దొరకవండి. నిచ్చిమల్లి ఇది ఒక వెరైటీ. నిచ్చిమల్లిలో వైలెట్ షేడ్. ఇది కాఫీ ప్లాంట్, చిన్నది స్టార్ట్ అయింది, పోత స్టార్ట్ అయింది. కాఫీ పండించేస్తారు మీరు? ఊరికే సరదా కొద్ది పిల్లలకి చెప్పాను కదా ఎగ్జిబిషన్ పట్టుకెళ్తాను. ఇది డిసెంబర్ లో లైట్ క్రీమ్ షేడ్, బాగుంది కలర్. నా ఫ్రెండ్ అనూపర్లు గారు ఇచ్చారు నాకు. కొమ్మ చిన్న కొమ్మ అండి. ఇది రుద్రాక్ష మొక్క.
అంటే ఏ మొక్క ఏంటన్నది ఎవరికి తెలియదు కదా, ఆ పిల్లలందరికీ పరిచయం చేయడానికి. అది వెయ్యరా ఇప్పుడు అలాగా షో చేయడానికి, అంటే ఎవరైనా వస్తే చూపించడానికి? చూపించడానికి నేల మీద వేస్తే బాగా వస్తాయి ఫ్లవర్స్. ఇది ఒకటి బాగుంటుందండి. ఏంటిది? మధుకామినిలో అదొక వెరైటీ, అక్కడ ఉంది చూడండి, అదొక వెరైటీ. ఇది ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. పువ్వు అయితే గుర్తులేదు కానీ నాకు రమాదేవి గారు ఇచ్చారు. ఓకే. ఇది లెగస్ట్రోమియాలో రెడ్ వైట్ 2 కలర్స్. ఏ భాష? లెగస్ట్రోమియా. ఇవన్నీ కేరళ వెరైటీస్. ఎక్కువ మనకి కేరళ నుంచి 20 రూపాయలు 30 రూపాయలు వచ్చేస్తాయండి ప్లాంట్స్. ట్రాన్స్పోర్ట్ పడకుండా చిన్న మొక్కలు ప్రాపగేట్ చేస్తారు. 10-20 మొక్కలు కలిపి తెప్పించేసుకుంటే మన ట్రాన్స్పోర్ట్ కూడా 100 రూపాయలు నర్సరీలకి అక్కడ వాళ్ళకి అదే చిన్న అపోజిషన్ నడుస్తుంది. ఇది ఎల్లో కలర్ ఏమంటారు, ఇది సన్నజాజిలో ఎల్లో కలర్. ఎల్లో ఇది కేరళ నుంచి తెప్పించుకున్నాను. ఓకే. ఇది కూడా పువ్వులు వచ్చినాయి. ఇది కూడా కేరళ నుంచి తెప్పించింది. పువ్వు చూసారు అంత. ఇది మా ఇంట్లో ఉండేది మొక్క, చాలా నాళ్ళు పెంచి తర్వాత తీస్తే ఏం చేయాలి. ఇది టెకోమా ఏమంటారు, టెకోమా కాదు, గుత్తి పువ్వుల ఆరెంజ్ కలర్ వస్తుంది కదా. అను గారు చెప్పారు అప్పుడు ఒకసారి. ఇది అసలు ఎంత బాగుంటుంది అంటే, ఇది పైకి నేను పైన కట్టించుకున్నా కదా, పైన హ్యాంగింగ్స్ కి ఫ్లవర్స్ బాగుంటాయి అని అట్టు. ఓకే. ఇది కూడా పెంటాస్ లాస్ట్ ఇయర్ మొక్క. ఇదే మొక్క ఇది? ఇది మధుకామిని అండి. మధుకామిని ఏంటి దీని స్పెషల్? ఫ్లవర్స్ ఎంత మంచి స్మెల్ వస్తాయంటే. స్మెల్ ఉంటాయా? చాలా బాగుంటాయి. చూద్దాం. ఇది రెడ్, చాలా బాగుంటాయి. ఈ మొక్క గురించి చెప్పాలండి. ఇది ఏమనుకుంటున్నారు చూసి చెప్పండి ఒకసారి. మీకు తెలిసే ఉంటుంది కదా, ఎన్ని గార్డెన్స్ విజిట్. చూడలేదు నేను ఎక్కడ. తెలీదు అంటారా? పద్మపులి గారి ఇంటి నుంచి తెచ్చుకున్నా. నాకు ఏ మొక్క అయినా సరే వెళ్ళిపోతా ఉంటది, దీన్ని మాత్రం జాగ్రత్తగా దాచుకున్నాను. పగడాల తులసి, రెడ్ కలర్ పగడాల లాగా వస్తాయి. తులసిలో పగడాల తులసి. ఓకే. ఇది వాసన వస్తుంది, అది తులసి వాసన వస్తుంది. ఇదంతా గ్రూప్ ఆర్డర్ ద్వారా నాటు జరబరాలండి. ఓకే. ఒక ప్లాంట్ వచ్చి 10 రూపీస్ 8 రూపీస్ పడింది. అవన్నీ అవే కోల్కతా నుంచి తెప్పించుకున్నాం అన్నమాట. ఇది తులసిలో ఇది ఒక వెరైటీ. ఇది తులసేనా? తులసిలో ఇది ఒక వెరైటీ. ఇది రుద్ర తులసి అని ఒక ఆవిడ డాక్టర్ సత్యవతి గారు ఒక ఆవిడ తీసుకొచ్చి ఇలా చూసి ఎప్పుడు చూసుంటాం కదా. ఇది ఒక వెరైటీ, పెద్ద ఆకులు వచ్చినాయి. ఇవన్నీ పెయింట్లు వేసుకుని మన ఆర్గానిక్ మేళాలకి ఎక్కడైనా ప్రోగ్రాంలు అయితే పట్టుకెళ్తా ఉంటాం అన్నమాట. మన ప్రోగ్రామ్ లో స్టేజ్ మీద డెకరేషన్ కి అవన్నీ పట్టుకెళ్తాం. పైన అంతా హ్యాంగింగ్స్ పెట్టుకున్నాం. చేయించుకున్నారా పర్మనెంట్ గా? ఏదండి, హ్యాంగింగ్స్ చేయించుకున్నాం. మనకి అంటే ఆశ చావదంటారు కదా, సరిపోదు. ఇక్కడ కూడా నేను బయటకు వచ్చి కూర్చుంటే మొక్కలన్నీ బాగా కనపడిపోవాలి. ఇంకా అందులో అంతా క్రోటన్స్ ఉన్నాయి కదా, అంతా క్రోటన్ మొక్కలు. ఇది బ్లాక్ జెట్ ప్లాంట్. విరజ ఒక్క ఆకు పెట్టించింది, అది ఇంత మొక్క పెరిగిందండి. వైట్ మీన్ విరజ ఉన్నారు కదా, మధురవాడలో ఉంటారు. చిన్న ఒక ఆకు ఇట్లా పెట్టించారు. ఇది పీస్ లిల్లీ. ఈ మొక్క చెప్పుకోండి, పేరేంటో చెప్పగలుగుతారా? అంటారు కదా, ఇలా ఇలా. ఇది ఒక ఆయన మురళీమోహన్ గారు అని, ఆయన బయట ప్లాంటేషన్ కానీ ఇచ్చారు. ఇంట్లో కాదు, బయట టెంపరేచర్ వేయించుకొని ఇచ్చారు. కొన్ని మొక్కలు ఇంట్లో పెంచకూడదు, పెంచలేమండి. అలా ఏం లేదులేండి, ఇవన్నీ మనకి క్రోటన్. ఎంత బాగుందో ఇది కలర్ కూడా. ఈ గోడ మీద కూడా చిన్నది, వాళ్ళకి మాకు చిన్న ప్లేస్ ఉంది. ఈ ప్లేస్ లో నేను బయటకు ఉదయాన్నే రాగానే చూడంగానే పచ్చగా కనపడాలి, గ్రీనరీ. ఇవన్నీ అట్లా పెట్టుకున్నాం అన్నమాట. ఇవన్నీ ప్రోగ్రామ్స్ కి వెళ్ళిపోతా ఉంటాయి. మళ్ళీ ఇంకో కుండీ తీసుకొచ్చి మళ్ళీ ఇంకో కొమ్మ గుచ్చుతా ఉంటారు. ఇవన్నీ అట్లా పెట్టుకున్నాం. ఇది కూడా వెరైటీగా ఉంది, ఏదో కేరళ బేస్డ్. ఇది కూడా అక్కడ నుంచి తీసుకొచ్చింది. స్పైడర్లు, ఇవన్నీ అవే ముగ్గులు, కాన్సెప్ట్ మొత్తం ట్రెడిషనల్. ముద్ద ఇదండి, రెయిన్ లిల్లీ. ఓకే, రెయిన్ లిల్లీ కాదు, లిల్లీలోనే ముద్ద వెరైటీ. లిల్లీ ముద్ద వెరైటీ. ఓకే. ఇవన్నీ అవే. ఎన్ని ఉంటాయండి మొత్తం కుండీలు? ఉంటాయండి, 2000 ఉండొచ్చేమో అన్ని కలిసి. సైలెంట్ గా వెళ్ళి వెళ్తా ఉంటే వచ్చి వస్తా ఉంటాయి. ఇదేదో ఆకుకూర అనుకుంటా. ఇది ఎర్ర పొన్నగంటి. ఈ మొక్క స్పెషల్ ఉందండి, వైజయంతి మాల. ఇంకా స్పెషల్ కొత్త ఏం కాదులేండి, అయిపోయింది. స్పెషల్ గా ఉన్నారనమాట. మా గార్డెన్ మీట్ కి వచ్చినప్పుడు ఫస్ట్ యానివర్సరీకి కొణిదెల శ్రీనివాస్ గారు పట్టుకొచ్చి అన్ని ఉన్నాయి. అసలు తెలుసుకుని ఏది ఇవ్వాలో ఆలోచించి తెలుసుకుని నాకు లేదని చెప్పి పట్టుకొచ్చి. ఓకే. ఇందులోనే ఒక 20 మందికి ఇచ్చేసాం. ఇదేంటిది? చామంతి కాదు, జినియా. అసలు జినియానా? ఓకే. పూసలు వచ్చాయి, మీరు తీయలేదు. తీయకపోతే ఎవరో ఒకరు తీసుకుంటారు అనమాట. నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం. వెనకన ఏమైనా గ్రూప్ ఆర్డర్లు వచ్చినప్పుడు మొత్తం అంతా ఇక్కడ పెట్టుకుని అవే
గ్రూప్ మట్టి బస్తాలు, ఎరువు బస్తాలు ఇంకా అన్ని అన్నమాట. ఇక్కడ పెట్టి ఇక్కడ నుంచి డిస్పాచ్ అవుతాయి అన్నమాట మెల్లమెల్లగా. ఆ ప్లేస్ వాటికి కేటాయించేసాం. ఇక్కడ ఇంకా ఉండేవి అనుకుంటా డ్రమ్ములే తగ్గించి. డ్రమ్ములు అంటే వికలాంగుల స్కూల్కి ఇస్తానని వాళ్ళకి మాట ఇచ్చాము. ఓకే. సో ఖాళీ చేయించి వాళ్ళకి పంపించాం. ఈ పపాయ కొంచెం వెరైటీగా మధ్యలోంచి బయటకు కొమ్మ వచ్చింది, అసలు రావట్లేదు, కొట్టేద్దాం అనుకునేసరికి ఇప్పుడు పెద్ద కాయలు వస్తుంది. ఈ పక్క నుండి ఒక కొమ్మ వచ్చింది, ఏంటో కాన్సెప్ట్ నేను ఎక్కడ చూడలే. ఒక పెద్ద కాయ వచ్చింది, మధ్యలో వచ్చింది కొమ్మ. ఆ సైడ్ నుంచి కొమ్మ వచ్చి దాని కొన్ని కాయలు, ఆ పైన మధ్యలో కొన్ని కాయలు, ఇంకా పైకి వెళ్ళిపోయి ఇంకా పైన కొన్ని కాయలు ఉన్నాయి. ఇప్పుడు పెద్ద సైజు వస్తున్నాయి. ఇప్పుడు సైజు తగ్గినాయి అని చెప్పి మంచిగా ఇచ్చేవాళ్ళు. అది ఇవ్వడం వల్ల బాగా వస్తుంది. పైకి మాత్రం చక్కగా ఒక గొడుగులాగా వచ్చింది. ఈ 3 డ్రమ్లు నా కంపోస్ట్ బిన్ అన్నమాట. అది కూడా ఇందులో పైన నేను కట్ చేసి పడేసిన ఈ పాదులు, బీరపాదులు ఇవన్నీ కూడా పై నుంచి పడేస్తారు ఇక్కడికి. లేదు, నేను కవర్ లో పెట్టి తెచ్చుకుంటాను మళ్ళీ ఇక్కడికి. ఇందులో వేసేస్తాం. అదేమో కిచెన్ కంపోస్ట్, అదేమో కొమ్మలతో చేసింది. ఇవన్నీ లీఫ్ కంపోస్ట్ ఒకటి, కొమ్మలతో ఒకటి, కిచెన్ తోటి అట్లా. ఓకే, 3 వేరు వేరుగా పెట్టుకున్నారు. కింద రెడీ అయిపోతే తీసేసి రెడీ అయిపోతే వచ్చేస్తాయండి. ఓకే. అక్కడ ప్లేట్ ఒకటి పెడతాము, పెడితే కింద నుంచి తీసేసుకోవచ్చు. ఓకే. ఇండోర్ ప్లాంట్స్ ఏవో పెట్టుకున్నాను, ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయని. ఈ ప్లేస్ కొంచెం మార్నింగ్ సన్ రైజ్ ఒక 1 hour వస్తుంది. ఓకే. నాకు ఇట్లా చిన్న చిన్న డిజైన్స్ అంటే ఇష్టం అన్నమాట. సో ఈ కలెక్షన్ నాకు చాలా మినియేచర్స్. ఇవన్నీ కూడా అవేనే. ఈ ఏంటి గిఫ్ట్లు ఇస్తా ఉంటారా మామూలుగా? మీరు మామూలుగా అరేంజ్ చేస్తారు? ఒకసారి ఎవరైనా అడిగితే ఇవ్వాలి, ఈ మట్టుకు ఇవ్వడానికి ఇష్టపడను. కొన్ని ఒక్కొక్కసారి తప్పని పరిస్థితులు. సెన్సివేరియాస్ లో వెరైటీస్. ఓకే, రకాలు స్నేక్ ప్లాంట్స్ లో. ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్ లో వెరైటీస్. ఓకే. ఇదంతా కొంచెం డెకర్ లాగా పెట్టుకున్నారు ఎంట్రన్స్ లో. ఇది కూడా గ్రూప్ ఆర్ట్ ద్వారా తెప్పించుకున్నాను. అంటారు దీన్ని ఆక్సాలిస్. ఇందులో 2 కలర్స్ ఏవో ఉంటాయి, వైట్ ఒకటి. బాగున్నాయి. సో ఐశ్వర్య గారు, సూపర్ గార్డెన్ అందరికీ చెప్తున్నారు కాబట్టి మీరు అందరికంటే చాలా ఎక్కువ పెంచాలనుకున్నారో, లేకపోతే వచ్చిన వాళ్ళందరికీ ఇద్దామని ఎక్కువ పెంచుతున్నారో తెలియదు, కానీ మీ ఓపిక దండం. ఇంకా తెలిసిన వాళ్ళు అయ్యేసరికి కొత్త వెరైటీస్ కేరళలో దొరకని వెరైటీ లేదు. సో అవి ఎక్కువ తెప్పించేస్తున్నాం అనమాట. ఓకే. కొన్ని మీరు పెంచలేక ఇంకా మీరు వెరైటీ ప్రాపగేట్ చేయండి. పెంచలేక ఏం కాదు, వచ్చే వాళ్ళందరికీ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు, మొక్కలతో వెళ్ళాలని వాళ్ళకి నచ్చిన మొక్కలు పట్టుకెళ్తారు. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ షోయింగ్ ఎ బ్యూటిఫుల్ గార్డెన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం వ్యూవర్స్. సో ఈ వీడియో ఎలా ఉందో నా కామెంట్స్ లో తెలియజేయండి. So wish you all a happy gardening. Jai Hind. Sarvejana Sukhna Bhavan. Thank you very much. Thank you.